Audio Jungle. స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు అంజయ్ యాదవ్ గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, రవాణా శాఖ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయ హోంమంత్రి గారు నాయని నరసింహారెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు జూపాలి కృష్ణారావు గారు, ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు, స్థానిక ఎంపీ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు, మన డిప్యూటీ స్పీకర్ గారు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, బోధన్ ఎమ్మెల్యే గౌరవనీయులు షకీల్ అహ్మద్ గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులు ఫరీదుద్దీన్ గారు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మిత్రులు బాబా గారు, నా వెంట వచ్చినటువంటి ఇతర నాయకులు, షాద్నగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలందరికీ నమస్కారాలు. జహాంగీర్ పీర్ దర్గా మన రాష్ట్రంలోనే బాగా పేరు ప్రతిష్ట ఉన్నటువంటి దర్గా. ఈ దర్గాకు నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఉండే అనేక పర్యాయాలు ఇక్కడికి రావడం జరిగింది, దర్శనం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం బ్రహ్మాండంగా దేశంలోనే ఒక గొప్ప దర్గాగా ఈ దర్గా చేస్తామని చెప్పి నేను మొక్కుకోవడం కూడా జరిగింది. అయితే మరి జహాంగీర్ బాబా ఆశీర్వాచనం కావచ్చు, ఆయన దయ కావచ్చు, మొత్తానికి జరిగింది ఏంటి అంటే మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే నేను తెలంగాణ సాధించిన విషయం తెలుసు. సరే, రావడానికి కొంచెం ఆలస్యమైంది, కానీ దేరాయ దురుస్తాయి అన్నట్టు వివరాలన్నీ తెలుసుకొని వచ్చినాం. చాలా బాగా ఉంది, సంతోషం. దర్గా కింద రకరకాల పద్ధతులలో ఒక 27 ఎకరాల జాగా ఉంది. పక్కనే ప్రభుత్వ భూమి ఆనుకునే ఇంకో 70 ఎకరాలు ఉంది. అటుపక్క ఇటుపక్క కూడా ఇంకా కొంచెం స్థలం ఉంది. దాదాపు 100 ఎకరాల స్థలం ఈ దర్గా కోసం ఉంటున్నది. 100 ఎకరాలలో చాలా అద్భుతమైనటువంటి వసతులతో ఈ దర్గా అత్యాధునిక సదుపాయంతో ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి కూడా ప్రజలు తరలి వచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ప్రభుత్వ పక్షాన దర్గా జహాంగీర్ పీర్ దర్గా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి, నిర్మాణాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ తీసేసే వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి కావచ్చు, అన్నిటికి కలిపి ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. దాంతో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా భక్తులకు సౌకర్యం ఉండే విధంగా ఈ దర్గా ఒక సంవత్సర కాలం లోపలనే నిర్మాణం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మన ఎమ్మెల్సీ సలీం గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. చాలా నిజాయితీ గల మనిషి. ఆయనకే దేవుడు చాలా ధనం ఇచ్చిండు. ఆయనే జేబులో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టేంత శక్తి ఉన్న వ్యక్తి. వారు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ పని చాలా తొందరగా మాజీ డీజీపీ ఏకే ఖాన్ గారు కూడా వారికి సలహాగా ఉంటారు. ఆ విధంగా ఈ పనులన్నీ తత్వరమే పూర్తి చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. షాద్నగర్ నియోజకవర్గంలో గౌరవనీయులు అంజయ్ గారు చెప్పినారు, మీరందరూ కూడా వచ్చున్నారు. నేను మీ మధ్య ఉన్నా కాబట్టి సార్ దర్గా గురించి చెప్పిండు, మాకేం చెప్పలేదు మీరు అనుకుంటారు కాబట్టి అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. 92 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 86 ఆమ్లెట్లు మధుర గ్రామాలు ఉన్నాయి, 127 లంబాడు తండాలు మనకు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. వీటన్నిటి కూడా మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి మీరు కొంత నరేగా కలుపుకొని చేసుకోవడానికి నేరుగా ప్రత్యేక నిధుల నుంచి ఈచ్ గ్రామ పంచాయతీకి ఒక 10 లక్షల రూపాయలు మనం మంజూరు చేసుకుందాం. అదేవిధంగా మధుర గ్రామాలు, దాని కింద ఉన్న హ్యామ్లెట్ గ్రామాలు, పెద్ద గ్రామాలు ఓన్లీ పెద్ద గ్రామాలను ఖర్చు పెట్టద్దు. మేము ఆర్డర్లో కూడా స్పష్టంగా ఇస్తాం. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు ఎప్పుడు బాధ పెడతారు కాబట్టి అట్లా పెట్టద్దు. ఆమ్లెట్ గ్రామాల కోసం ఈచ్ ఆమ్లెట్ గ్రామానికి ఒక 5 లక్షల రూపాయలు మంజూరు చేసుకుందాం. తండాలలో లంబాడు తండాలు కూడా 127 ఉన్నాయి కాబట్టి వీటి కూడా తండాలో చిన్న చిన్న పనులు ఉంటే అభివృద్ధి చేసుకోవడానికి, చిన్న సిసి రోడ్ కానీ మోరీలు కానీ ఇంకోటి కానీ కట్టుకోవడానికి, లైట్లు వేసుకోవడానికి మీ ఇష్టం. దేనికంటే మీరు మీ తండాలో, మీ గ్రామంలో, మీ మధురలో ఏం చేయాలో మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది కాబట్టి ఆ తండాకు కూడా ఒక్కొక్క తండాకు 127 తండాలకు 5 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేసుకుందాం. రేపు సాయంత్రానికే మీకు, రేపు ఆదివారమా శనివారం ఏం బాగలేదు,
అయితే సెకండ్ సాటర్డే సోమవారం సాయంత్రానికి ఎమ్మెల్యే గారికి ఆర్డర్ కాపీ కూడా అందజేస్తాం. మీరందరూ మీ గ్రామాలలో ఏ విధంగా పనిచేయాలో చేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. సుభాష్ రెడ్డి గారు ఈ ఆర్డర్ ఇప్పించే జిమ్మేదారు మీది. దాని తదనంతరం షాద్నగర్ మున్సిపాలిటీ గురించి నేను త్వరలోపలనే మున్సిపల్ మంత్రిని పంపిస్తాను. అక్కడ ఏమేం చేయాలి, ఆడిటోరియం చేయాలన్నా, మంచి చేయాలన్నా, చెడ్డ చేయాలన్నా చేయాల్సిన అవసరం ఉంది. వార్డు వైజ్గా కూడా కొత్తగా తయారైన మున్సిపాలిటీ కాబట్టి వార్డు వైజ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే ఒక 2500 కోట్లు మొత్తం మన రాష్ట్రానికి అర్బన్ డెవలప్మెంట్ కోసం ఇచ్చున్నాం. వాళ్ళు ప్లాన్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ మంత్రి గారు స్వయంగా వచ్చి షాద్నగర్ పర్యటన చేసి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా వచ్చి ఆ ప్రకటన కూడా చేస్తారు. దాన్ని కూడా అన్ని రకాలుగా పట్టణాన్ని డెవలప్ చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే మీ కొందుర్గు మండలం, ఇదే షాద్నగర్ నియోజకవర్గంలో కొందుర్గు మండలంలో లక్ష్మీదేవిపల్లి అనే గ్రామం ఉంది. అది అన్నిటిని మించి 670 మీటర్ల హైట్లో ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం ఎంటైర్ స్టేట్లో. అక్కడ ఒక ఎక్కువ జాగాలు నష్టం చేయకుండా అంజయ్ గారు అతను కొట్లాడాడు. పెద్దగా పెట్టమంటే పెద్దగా ఒకసారి భూములు మునిపాయని చెప్పి మామూలుగా చిన్నగా పెట్టండి, దాన్ని పోస్తుంటే మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పినారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో ఈ జిల్లా అద్భుతం కాబోతా ఉన్నది. చాలా అద్భుతంగా జరగబోతా ఉన్నది. 2 ఏళ్లలో 20 లక్షల ఎకరాలలో పంటలు ఇక్కడ వేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సరే, కొంతమంది దుర్మార్గులు స్టే తెస్తా ఉన్నారు, కోర్టులో పోతా ఉన్నారు, రకరకాల కథలు చేస్తా ఉన్నారు. పాలమూరు పచ్చబడాలి అనేది మన ప్రతిజ్ఞ. పాలమూరులో 20 లక్షల ఎకరాలు సాగు అయితేనే మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి తెలివి, మనకు ముఖం తెలివి కనపడుతుంది. అదే కమిట్మెంట్తో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 35,000 కోట్ల అంచనాలతోని పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనం మంజూరు చేసుకున్నాం. దాన్ని అగమేఘాల మీద పూర్తి చేస్తూ ఉన్నాం. నేను కూడా త్వరలోనే ఆ ప్రాజెక్టు టాప్ టు బాటం ఒకసారి చూడడానికి కూడా వస్తూ ఉన్నాను. దాన్ని ఇంకా స్పీడ్ పెంచేసి పనులన్నీ కూడా వేగవంతం చేస్తాం. ఇక్కడ జడ్చర్ల దగ్గరనే వచ్చేటువంటి ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ ఉంది. దాని నుంచి ఇంకొక జంప్లో మన లక్ష్మీదేవిపల్లికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లికి నీళ్ళు వస్తే కంప్లీట్ మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీతో పాటు కొద్దిగా ఇబ్రాహీంపట్నంకి, మహేశ్వరం మండలానికి కూడా ఇక్కడ నుంచే సదుపాయం కూడా అందేటువంటి ఏర్పాటు ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టు కూడా త్వరలోనే ప్రారంభించి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం పాత షాద్నగర్ నియోజకవర్గం అంతా కంప్లీట్ గా ఇరిగేషన్ అయ్యేటువంటి పరిస్థితి వస్తున్నది. మీకు కూడా ఆ సదుపాయం బాగా వస్తుంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిశ్రమల శాఖ వాళ్ళు మొన్ననే చెప్పినారు, కొత్తూరు ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పినారు. అది కూడా మంచి సంతోషకరమైన వార్త. హైదరాబాద్ సమీపంలో ఉన్నారు, రంగారెడ్డి జిల్లాలో మీరు కలిసింది కాబట్టి షాద్నగర్ నియోజకవర్గం డెఫినెట్ గా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అంజయ్ గారి నాయకత్వంలో మీరందరూ బాగా పనిచేస్తూ ఉన్నారు, మంచి అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు. ఇట్లాగే ముందుకు పోయి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు దర్గాకు దర్శనానికి వచ్చిన సమయంలో మీరందరూ కూడా వచ్చి స్వాగతం తెలిపినందుకు, మీ అందరినీ చూసే అవకాశం నాకు కలిగించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.